అరే కార్తిక్ ఇంట్లో వారా నా కొడుక సచ్చినావు వెళ్దారా. శివ మా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి చెప్తున్నా. అరే తమ్ముడు నువ్వు సైలెంట్గా ఉంటావు, నేను మాట్లాడతావు. ఏమైంది శివ, ఎందుకు మా ఇంటికి అట్లాడుతాను? మీ తమ్ముడు ఏం చేసినావు వాడికే తెలుసు. అరే కార్తిక్ మా బాబు ఫోన్ చేసి ఏం చెప్పినావురా? అసలు మీ బావెవరు? మీ బాబు నేనెందుకు ఫోన్ చేసి మాట్లాడతా? అన్ని సగం సగం తెలుసుకొని వచ్చి మా ఇంట్లో మాట్లాడకు. అరే కార్తిక్ నీ తెలివితేటలు నా దగ్గర ఉంచావురా. ఇవాళ ఏదో ఒకటి చేసి బయటికి పోతారా ఇక్కడి నుంచి. అరే తమ్ముడు నువ్వు సైలెంట్గా ఉండు, నేను మాట్లాడుతుండు. మరి ఏందన్నా మన ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవరు ఊరుకుంటారు రేపు? అరే తమ్ముడు నువ్వు తొందరపడకుండా కళ్యాణి, నువ్వు తమ్ముడు ఇంట్లో తీసుకోపని నేను మాట్లాడుతూ శివతోటి. ఏదో చెప్పు శివ. సరే బావ, బావ నువ్వు లోపలికి రా ఫస్ట్. ఏందే లోపలికి వచ్చేది గవానికి ఏందా భయపడేది? అసలు ఏమైంది శివ, ఎందుకు వచ్చినావు? అసలు ఏం మాట్లాడతాను మా ఇంటికి? మా బావకు మా చెల్లెకు పెళ్లి చేద్దాం అనుకుని సంబంధం సెట్ చేసిన నేను, అంత సెట్ అయింది. ఇప్పుడే కార్తిక్ గారు ఫోన్ చేసి మా బావకి ఏం చెప్పాడో క్యాన్సిల్ అయింది. ఏ శివ జాగ్రత్త మాట్లాడు. నా కొడుకు ఫోన్ చేసినా మాట్లాడతాను, నీ దగ్గర ఏ ఆధారం మాట్లాడతాను నాకు అర్థం కాదు. నీ కొడుకు చెప్పిన ఆధారం ఉన్నా అంటాను తప్ప అసలు ఏం తెలుసు నీకు? అసలు ఈ విషయం మన ఇద్దరు తప్ప బయట ఉంది తెలుసా? ఎవరు చెప్తాడు? చెప్తే నీ కొడుకే చెప్తాడు కదా. ఏ శివ, నీకు నువ్వు అన్ని ఇమాజిన్ చేసుకొని మా ఇంటి మీదకి వచ్చి మాట్లాడకు, అర్థమవుతుందా? ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించి మాట్లాడు. అయినా గిట్లా 4 సార్లు మా ఇంటి మీదకి వచ్చి కుక్కన్నట్టు కొడతా అంటే చుట్టూ వాళ్ళ మీద ఉన్న నలుగురిని ఎవరు చెప్పిండా మీ బావకు? ఏ అన్వేష్, కుక్క గిక్కనంటే మాత్రం అసలు మర్యాదకుండా చెప్తున్నా. నీ మీద గౌరవం ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడతానా, లేకపోతే ఇంటి మీద 10 మందిని వేసుకొచ్చి నేనంటే ఎందో చూపిస్తాను. అర్థమైందా? సరే శివ, నువ్వు 10 మందిని ఇంటికి తీసుకొస్తాంటావు కదా, అదే 10 మందిని ఇప్పుడు తీసుకొని రా. నువ్వు నా తమ్ముడు ఫోన్ చేసి మాట్లాడని చెప్పేసి నువ్వు ఏ ప్రూఫ్ తోటి మాట్లాడతావు చూపి. ఒకవేళ నిజమైతే నేనే నా తమ్ముడిని బయటికి పిలిచి గల్ల పట్టుకోబెడతా అంతా. మరి ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? వీడి కాబట్టి ఎవరు చెప్తారు వాళ్ళ గురించి? అరే నీకన్నా అడ్వాన్స్ అరే నాకు అర్థం కాదు. చూస్తుంటే బాగా రెచ్చిపోతాను. అసలు నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నావు? నా ఇంటికి చార్జ్ చేస్తాను. 10 మంది నా కొడుక 100 మంది వచ్చినా ఏం చేయలేవు నువ్వు. నీకేందే భయపడది? బరాబర్ ఇంటికి వచ్చినా ఏం చేస్తావు చెప్పు. ఏంద్రా అసలు నువ్వు ఏమనుకుంటారా? పెద్దలు వేసిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను మా ఏమిది కట్టే. ఏంద్రా?